హాయ్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. మనకి సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ స్థాయిని అనుసరించి మనకి గతంలో ఇచ్చిన ప్రశ్నాపత్రాలని దృష్టిలో పెట్టుకుని మనకి భవిష్యత్తులో ఏ విధంగా రావచ్చు అంటే ప్యాటర్న్ ఏ విధంగా చేంజ్ అవ్వచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి రీజనింగ్ వర్క్ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇది మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దీనికి చాలా మనకి ఒక యజ్ఞంలో భావించి ఈ బుక్ని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అంటే పర్టికులర్ రీజనింగ్కి సంబంధించి హైలీ క్వాలిటీ అంటే హైలీ సఫిస్టికేటెడ్ చాలా సబ్జెక్టు చాలా నిష్ఠాతులైన మనకి అనుభవం సాధించిన అధ్యాపకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇది ఎలా ఉంది దీని యొక్క ఇండెక్స్ ఏంటని తర్వాత పరిశీలిద్దాం. మరి గతంలో మన ఇన్స్టిట్యూట్ నుంచి విజయం సాధించిన విద్యార్థుల వివరాలు వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం కూడా ఈ సంవత్సరం మనకి రాబోయే నోటిఫికేషన్లో మనం కూడా విజయం సాధించాలనే ఒక ఎయిమ్ ఒక కోరికని మనం బలంగా అలవర్చుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మనకి గతంలో విజయం సాధించిన విద్యార్థులు ఈ వివరాలన్నీ ఇక్కడ పొందుపరచడం జరిగింది. అది ఈ మధ్యన రీసెంట్గా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫలితాల్లో మనకి సాయి కుమార్ 100కి 85 మార్కులు సాధించి ఆల్ ఇండియా 207th ర్యాంక్ ఆల్ ఇండియా అంటే ఉభయ రాష్ట్రాల్లో దాదాపుగా నెంబర్ 1 ర్యాంక్ కింద లెక్క. మరి ఆల్ ఇండియాలో అయితే 207 ర్యాంకు సాధించి ఎస్ఎస్సి జీడీలో దాదాపుగా 90% పైగా మరి ఉత్తీర్ణత సాధించి మన వాళ్ళు మంచి మంచి కేటగిరీల్లో ఉద్యోగం సంపాదించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మరి ఏ విధంగా మన బుక్ పొందుపరచడం జరిగింది, దాని ఇండెక్స్ ఎలా ఉంది, దాని బ్లూ ప్రింట్ ఎలా ఉంది అనేది ఒకసారి బుక్లోకి వెళ్ళి పరిశీలించేద్దాం. ఓకే, ఒకసారి బుక్లో మనం ఇండెక్స్ని పరిశీలిద్దాం. వెర్బల్ రీజనింగ్ విభాగంలో ఇచ్చిన టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ది సంఖ్యా శ్రేణి, రెండవది అక్షర శ్రేణి అంటే లెటర్ సిరీస్, మూడోది కోడింగ్ అండ్ డీకోడింగ్, ఎనాలజీ, క్లాసిఫికేషన్ అంటే ఆడ్ మన్ అవుట్ అని పిలుస్తాం మనం, మిస్సింగ్ క్యారెక్టర్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, సీక్వెన్స్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, నెంబర్ ర్యాంకింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్ అండ్ 13th వన్ వచ్చి కౌంటింగ్ ఫిగర్స్. నెక్స్ట్ మనకి 14th ఆన్వర్డ్స్ వచ్చి డైరెక్షన్స్ అంటే దిక్సూచి ఉంటుందిగా డైరెక్షన్ టెస్ట్ అది. నెక్స్ట్ వచ్చి క్యాలెండర్స్, సిలోజిజం, డైస్, క్యూబ్స్, క్లాక్స్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, డెసిషన్ మేకింగ్, అర్థమెటికల్ రీజనింగ్, డేటా సఫిషియన్సీ. అండ్ 25th ఆన్వర్డ్స్ వచ్చి మనకి లాజికల్ రీజనింగ్ అండి. అంటే లాజికల్ రీజనింగ్ నుంచి మనకి 5 to 7 క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్, అసెషన్ అండ్ రీజన్. 31 వచ్చి రియాక్షన్ టెస్ట్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ ద స్టేట్మెంట్ అండి. 32 మనకి లాస్ట్ టైము ఎస్ఐకి ఒక క్వశ్చన్ అడిగాడండి మనకి తెలంగాణ మనకి బోర్డు వాళ్ళు ఇచ్చిన ప్రశ్నాపత్రంలో కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగాడండి. అందువల్ల మన మెటీరియల్లోని మోడలే అది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి దీని నుంచి కూడా కొన్ని ప్రశ్నలు మనకు వస్తున్నాయి కాబట్టి అండి ఇవి కూడా టాపిక్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఫిగర్ సిరీస్, ఫిగర్ అనాలజీ, ఫిగర్ క్లాసిఫికేషన్, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్ అండ్ ఎంబెడెడ్ ఫిగర్స్ అండి. ఈ 39 టాపిక్స్ మీరు కూలంకషంగా బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే అండి ఖచ్చితంగా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో మనకి రీజనింగ్ విభాగం నుంచి దాదాపుగా 200 మార్క్స్ అర్థమెటిక్ రీజనింగ్లో 80 మార్క్స్ ఇస్తున్నాడండి. రీజనింగ్ అయితే ఈ 80 మార్క్స్కి ఖచ్చితంగా 65+ గ్యారంటీగా వస్తాయండి. ఖచ్చితంగా ఈ 39 టాపిక్స్ ఎవరైతే పూర్తిగా మన మెటీరియల్ని ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి డెఫినెట్లీగా 65+ గ్యారంటీగా వచ్చి తీరుతాయి. అదే కానిస్టేబుల్ ఎగ్జామ్కి అయితే 25 క్వశ్చన్లు ఇస్తున్నాడండి. మరి 25లో ఎగ్జాక్ట్లీ 25కి 25 వచ్చి తీరుతాయండి. ఈ మెటీరియల్ మనం మొత్తం టాపిక్లు ఎవరైతే అన్ని ఎక్సైజ్లు పరిపూర్ణంగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి డెఫినెట్లీగా జాబ్ గ్యారంటీ అండి. కాబట్టి ఈ యొక్క మరి మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చాలా కృషి చేసి ఈ యొక్క బుక్ని లోని విషయాల్ని పొందుపరచడం జరిగింది. అదేవిధంగా బుక్ యొక్క ముఖ చిత్రం చూడండి ఒకసారి. ఇది మన బుక్. ఇందులో మనకి లోపల ఇచ్చిన 2016, 2018 అండి ప్రీవియస్ ఇయర్స్ యొక్క బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగిందండి. గత ప్రశ్నాపత్రాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ టాపిక్ నుంచి ఏమొచ్చాయి అన్నిటికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి 2016, 2018 సంబంధించిన ప్రీవియస్ ఇయర్ యొక్క బ్లూ ప్రింట్ అండి. అలాగే మిగతా బేసిక్స్ ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగిందండి. ఈ బుక్ మీకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే చాలా స్టాండర్డ్ మెటీరియల్ అండి మనది.
సో మన ఈ బుక్ ఎవరైతే ఇక మార్కెట్లో మీరు ఏ బుక్ వంక చూడక్కర్లేదండి, ఏ గూగుల్ మ్యాపింగ్కి వెళ్ళక్కర్లేదు మీరు. సో ఈ బుక్ పరిపూర్ణంగా మీరు ప్రిపేర్ అవుతే భారతదేశంలో జరిగే ఏ ఎగ్జామ్, నాట్ ఓన్లీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, భారతదేశంలో జరిగే ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బుక్ పరిపూర్ణంగా ఎవరు చేశారో వాళ్ళు విజయం సాధించడం ఖాయమండి. సో మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ మన ఇన్స్టిట్యూట్లో ఇది అందుబాటులో ఉంది. ఇది అందరూ కూడా మరి ఈ బుక్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.